contractor plans to install 2 slides for the children to play in the park. For the children below the age of 5 years, she prefers to have that a slide whose top is at a height of 1.5 meters and inclined at an angle of 30 degrees. అంటే సో వాడు 5 ఇయర్స్ బిలోకి ఓకేనా హైట్ అని తీసుకున్నాడన్నా. సో 1.5 మీటర్స్తో ఒక స్లైడ్ని అరేంజ్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తుందంట. యాంగిల్ ఎంతనా? సో 30 degrees అని చెప్పేసి చెప్పాడు. సో ఇంకోటి ఏమన్నా టు ద గ్రౌండ్, సరే. సో 30 degrees టు ద గ్రౌండ్. వేరియస్ ఫర్ ద ఎల్డర్ చిల్డ్రన్ she wants to have that sleep slide at the height of 3 meters. సో సెకండ్ అంటే ఎవరైతే 5 ఇయర్స్ కన్నా ఎక్కువైతే ఉన్నారో వాళ్ళకి హైట్ ఎంత తీసుకున్నారన్నా 3 meters హైట్ అండ్ ఇంక్లినేషన్ అట్ యాంగిల్ ఆఫ్ 60 degrees టు ద గ్రౌండ్. వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ స్లైడ్ ఇన్ ఈచ్ కేస్ అని అడుగుతున్నాను అన్న. ఓకేనా, ఇంకో స్లైడ్ తీసుకున్నాను అన్న, దాని హైట్ ఎంత అన్న? సో 3 meters అనమాట. 3 meters తీసుకున్నాడు. యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఎంత అన్న? సో ఇక్కడ 60 degrees అన్న. దీని ఎంత అన్న? 3 meters అన్న. అన్నాడు ఏం కనుక్కోమన్నాడు అంటే దీన్ని కనుక్కోమన్నాడు, అంటే లెంత్ కనుక్కోమన్నాడు. స్లైడ్స్ యొక్క లెంత్ కనుక్కోమని చెప్తున్నాను అన్న. సో దీన్ని ఎలా అనుకుంటున్నాను, ఈ ట్రయాంగిల్లో నాకు ఆపోజిట్ సైడ్ తెలుసు, హైపోటెన్యూస్ తెలియాలి. ఆపోజిట్ సైడ్ కి హైపోటెన్యూస్ కి రిలేషన్ ఏంట్రా? సో సైన్. సో సైన్ 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే 1.5 meters బై లెంత్ అన్న ఎల్, రైట్. సైన్ 30 ఎంత అన్న? 1/2 ఈక్వల్ టు 1.5 meters బై ఎల్ అన్న. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండిరా. ఎల్ ఈక్వల్ టు 1.5 into 2 అన్న. ఎల్ ఈక్వల్ ఎంత అన్న? 3 meters. ఇక్కడ స్లైడ్ ఎంత ఉందన్న? 3 meters ఉందన్నమాట. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ కూడా మనకు ఆపోజిట్ సైడ్ తెలుసు, ఒకలా హైపోటెన్యూస్ తెలియదు. దీన్ని కూడా ఎలా అనుకుంటారా? సో సైన్ 60 ఈక్వల్ టు 3/L. సైన్ 60 అంటే √3/2 ఈక్వల్ టు 3/L అన్న. సో ఎల్ ఈక్వల్ టు లేదా √3L ఈక్వల్ టు 3 2 జా 6 రా. L ఈక్వల్ టు 6/√3 అన్న. అంటే √3/√3 చేస్తే 6√3/3 అన్న. 3 1s 3 2s అన్న. 2√3 అన్న. సో 2√3 meters అన్న. సరిపోయిందా? సో ఫస్ట్ దానికి 3 meters, సెకండ్ దానికి 2√3 meters.